వెల్కమ్ టు మా వార్తా టీవీ. ఈ రోజు ముఖ్యాంశాలు. రేషన్ కార్డు కావాలని పాలన 60 డివిజన్లో ఘనంగా నిర్వహిస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈ డివిజన్లో 331 అప్లికేషన్ వస్తే 194 అప్లికేషన్ లిస్టులో వచ్చినది. అలాగే రేషన్ కార్డు 48 రేషన్ కార్డు కూడా దీని అయినది. సుమారు 450 పైచిలకు మహిళలు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సభకి విజయవంతం మన ప్రజాపాలనకు మద్దతు ఇచ్చారు, అప్లికేషన్ ఇచ్చారు. అలాగే లేని వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేశారు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కోసం అప్లై చేశారు. అలాగే ఈ ప్రభుత్వ పథకాల కోసం మహిళలు బాగా చైతన్యమై ఉన్నారు. ఎలాగంటే గత ప్రభుత్వ 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఏం ఇవ్వాలి, డబ్బులు పెట్టమని ఇవ్వాలి. ఈ ప్రభుత్వము చెప్పిన మాట కరెక్ట్ ప్రకారము రేషన్ కార్డులు ఇస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్ అని ఇచ్చిండ్రు, ఉచిత బస్సు అని ఇస్తున్నారు. అనేక పథకాలు మన ప్రభుత్వం చేస్తున్నది. అలాగే ఈ కార్యక్రమానికి 60 డివిజన్ ప్రజలకు ఇంకా వాళ్ళ కోసం మనం సహాయపడ కోసం మన కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఇక్కడ సహాయపడుతున్నాము. మా టీము మొత్తం మన మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో. అలాగే లాస్ట్ టైం నేను కాంటెస్ట్ కార్పొరేట్ చేసినాను. అలాగే ఈ మన మైనార్టీ కోసము, అలాగే ఈ వార్డ్ డివిజన్ ప్రజల కోసము మేము అందుబాటులో ఉంటాము. ఈ రోజు పైచలకు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైంది. అలాగే 331 అప్లికేషన్ వస్తే దానిలో 194 ఇల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఎలిజిబుల్ అయిన వాళ్ళ లిస్ట్ వచ్చింది. అలాగే 48 మెంబర్స్ రేషన్ కార్డు వాళ్ళ లిస్ట్. అలాగే ఈ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారము రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇస్తున్నది. ఈ ప్రభుత్వం 4 పథకాలు ఇప్పటిదాకా పూర్తి చేసినది. ఆర్టీసీ బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, మనకు ఉచిత కరెంటు కానీ, ఇది రేషన్ కార్డు వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు. ఈ పథకాలు చేసుకుంటూ పోయి ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతారని మా మంత్రి గారు కూడా చెప్పారు. అలాగే ఈ రోజు కాకుండా రేపు ఎల్లుండి కూడా ఈ అప్లికేషన్ తీసుకుంటారని చెప్పినారు. రేషన్ కార్డు గురించి కానీ దేనికని కానీ మన ప్రజలు 60 డివిజన్లో బాగా ఉత్తేజనలు ఉన్నారు, బాగా సంబరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము కూడా వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రజలతో సహా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. వీళ్ళకి అప్లికేషన్ లేకుంటే, ఫామ్స్ లేకుంటే మేము కూడా చేయడానికి మా సహాయం కూడా చేస్తాము. ఈ 60 డివిజన్ కాంటెస్ట్ లాస్ట్ టైం నేను కాంటెస్ట్ చేసిన అలా తరఫున మా తరఫున ఎంత సాయం అంటే మా డివిజన్ ప్రజలకు మేము చేయగలిగింది మేము కృషి చేస్తున్నాము. నా పేరు మొహమ్మద్ అహ్మద్ అలీ, మైనార్టీ సెల్ సిటీ ప్రెసిడెంట్, కరీంనగర్ 60 డివిజన్ కాంటెస్ట్ కార్పొరేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఏంటంటే ప్రజాపాలన అంటే ప్రజలకి అందుబాటులో ప్రజల క్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి పాటుపడే ప్రభుత్వం కాబట్టి ప్రజలది ఫస్ట్ మనం ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ఈరోజు దరఖాస్తు తెలంగాణ ప్రభుత్వం మొత్తం తెలంగాణ రాష్ట్ర పరంగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని చెప్పేసి మాకు ఆదేశాలు అందాయి. దాని ప్రకారంగానే ఈరోజు 60 డివిజన్లో
వార్డు సభ నిర్వహించడం జరిగింది. నగరకి అర్హత కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి ఏవైనా రాకపోయినా, ఎంక్వైరీ జరగకపోయినా మళ్ళీ వారు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఈ రోజు వార్డు సభ నిర్వహించడం జరిగింది. అలాగే రేషన్ కార్డులో అదనంగా పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ నేమ్స్ ఏమైనా ఎంటర్ కాకపోతే వారికి కూడా కొత్తగా నేమ్స్ ఎంటర్ చేసుకోవడానికి వీలుగా రేషన్ కార్డు దరఖాస్తు కూడా అందుబాటులో ఈ రోజు వార్డు సభలో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు, రేషన్ కార్డు దరఖాస్తు రెండు కూడా మేము ఈరోజు నిర్వహించిన సభలో పెట్టడం జరిగింది. అందరూ కూడా డివిజన్ ప్రజలందరూ చాలా మంది ఈ రోజు హాజరు కావడం జరిగింది. వారందరూ కూడా ఈ అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. వారికి ఉన్న డౌట్లు మేము క్లారిఫై చేస్తున్నాము. అందుకు ఇంకా అంటే 2 రోజులు కూడా 24th వరకు కూడా ఇది నిరంతర ప్రక్రియగా, మార్చి వరకు నిరంతర ప్రక్రియగా ఉంటుంది. 24th వరకు మాత్రం అప్లికేషన్స్ తీసుకుంటున్నారని చెప్పేసి మేము వారికి చెప్పడం జరుగుతుంది. నా పేరు గంధే కల్పన, కాంగ్రెస్ లీడర్.